పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కి మళ్ళీ మనకు మార్చి 31 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవైలబుల్ గా ఉంది. దానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాగే ప్రొఫైల్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఇంతకు ముందే ఒక వీడియోలో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోలో చూడొచ్చు. మీరు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కి అని చెప్పి నేను ఆ వీడియోలో అయితే చేయడం జరిగింది. అందులో చూసి మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని, ప్రొఫైల్ క్రియేషన్ ని రెండింటిని అయితే కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోలో నేను కేవలం ఎలా అప్లై చేసుకోవాలి ఇంటర్న్షిప్ స్కీమ్ కి అనేది నేనైతే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో కేవలం వెబ్సైట్ లో ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం మనకు దీనికి సంబంధించి ఇంటర్న్షిప్ కి సంబంధించి యాప్ కూడా రిలీజ్ అయింది. ఆ యాప్ లో ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. యాప్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేరే వీడియోలో చూసేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చా అని చెప్పా కదా, మీరు ఆ యాప్ లింక్ పై అయితే క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఈకేవైసీ డీటెయిల్స్, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోలో అయితే మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియోలో చూస్తే మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని మీకైతే అక్కడ కంప్లీట్గా అయితే నేను చూపించడం జరిగింది. ఇప్పుడైతే దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నాము. అప్లై చేయడానికి మనము ఇలా యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనము లాగిన్ పై క్లిక్ చేసి మనము మొదట్లో నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చెప్పా కదా, అక్కడ ఇచ్చిన పాస్వర్డ్ అలాగే మనకు మన మొబైల్ నెంబర్ కావచ్చు దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాప్చా కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే ఈ విధంగా మనకు అప్లై చేసుకోవడానికి అయితే అవైలబుల్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనము స్క్రీన్ పై అయితే మనం చూస్తున్నాము. ఇవన్నీ మనం ముందుగా అయితే మనము మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము యాప్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఏదైతే మనం లాగిన్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్, ప్రొఫైల్, తర్వాత అప్లికేషన్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు చూపిస్తుంది. ఇక్కడ మనము స్టార్టింగ్లో మనము ఈకేవైసీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ డీటెయిల్స్ మనం ఇక్కడ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అంటే మన ఆధార్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ ఆధార్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి మనం ఇక్కడ కంప్లీట్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ నేను చెప్పా కదా మీకు డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను. ఆ వీడియోలో అయితే దీని గురించి నేను కంప్లీట్గా చెప్పడం జరిగింది. అలా మీరు ఈకేవైసీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు నేను ఇప్పుడు ఆల్రెడీ ఈకేవైసీ డీటెయిల్స్ ఇచ్చినవే ఒకసారి క్రాస్ చెక్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను అనమాట. అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ ఇచ్చా కాబట్టి ఆల్రెడీ టిక్ మార్క్ పడిపోయింది. మనకి ఇక్కడ మొత్తం ఇప్పుడైతే చూసుకోవచ్చు. మొత్తం మనకు 3 ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి ఇక్కడ పైన స్టార్టింగ్లో కనిపించింది కదా 0 తర్వాత 3 అని చెప్పేసి, అంటే మనం 3లో మనము అప్లై చేసినవి ఎన్ని అంటే 0. ఇప్పుడు అప్లై చేస్తే మనకు 3 ఆప్షన్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మనము అప్లై చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్న కంపెనీస్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ మనకు ఇవన్నీ వేరే వేరే స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏ స్టేట్ అయితే అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా చాలామంది ఆంధ్రాలో ఉండొచ్చు, కొంతమంది తెలంగాణలో కూడా ఉండొచ్చు. అలా మనకి ఏ స్టేట్లో అయితే మనకు ఈ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ స్టేట్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ స్టేట్ వైజ్గా మనం ఏదైతే స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఉంటామో అందులోనే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేస్తాను. స్టేట్ని సెలెక్ట్ చేసి తర్వాత డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేస్తాను. మనకి ఏ డిస్ట్రిక్ట్లో అయితే అవైలబుల్గా దగ్గరగా ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ని కూడా నేనైతే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఎలా వస్తుంది అప్లై చేసుకోవడానికి అనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టేట్ అయితే సెలెక్ట్ చేస్తాను. అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నవన్నీ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే డిస్ట్రిక్ట్ కూడా అయితే మనకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో ఉన్నవన్నీ చూపిస్తుంది. తర్వాత మనము డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఇంకా ఏవైనా పర్టికులర్గా మనకు ఇందులో అయితే బాగుంటుంది అని చెప్పి, ఏ ఇంటర్న్షిప్లో అయితే బాగుంటుందని చెప్పి మనమైతే అనుకుంటామో వాటిని కూడా ఇక్కడ మనకు పక్కన ఉన్న 2 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిపై అయితే అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేసి ఓకే బటన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అవి ఏంటి అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే కొన్ని అడుగుతుంది. అవన్నీ మన గురించి కొంచెం ఏదైనా ఒక బ్రీఫ్గా చెప్పమని కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. వాటిని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక్కడ నేను
టిక్ చేస్తున్నాం కదా, ఇవైతే కంపల్సరీగా టిక్ చేయాల్సింది. ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మనకు రెడ్ మార్క్ చూపిస్తుంది కదా, రెడ్ స్టార్ అయితే చూపిస్తుంది కదా, ఇవన్నీ తప్పకుండా అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని అయితే టిక్ చేసేయండి. ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ వాట్సాప్ అలాగే SMS ఇవన్నీ అయితే టిక్ చేసేయండి. ముందుగా మనకు చూపించినవి ఏవైతే మన డీటెయిల్స్ అడగడం జరుగుతుందో అవైతే మనం ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఏమీ అవ్వదు. వీటిని మాత్రం మనము కంపల్సరీగా టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా మనకు టెక్స్ట్ మెసేజ్ మీరు పైన చూడొచ్చు, టాప్లో ఒక చిన్న నోటిఫికేషన్ కనిపిస్తుంది మనకు టెక్స్ట్ మెసేజ్. మనం దీనికి అప్లై చేసుకున్నామని చెప్పి మనకు ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనము ఇప్పుడు 3లో ఒకటైతే అయిపోయింది. మనకు ఇది బ్యాక్ వచ్చేసరికి లాగౌట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడైతే లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ చేయడానికి నేను నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి పాస్వర్డ్ అవన్నీ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ మనం చూడొచ్చు 1 అప్లైడ్ రిమైనింగ్ 2 అని ఉన్నాయి. అంటే ఒకటి అప్లై చేశారు, ఇంకొక 2 అయితే అప్లై చేసుకోండి. ఇంకొక 2 అప్లై చేసుకోవడానికి అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఇంకొక 2ని కూడా మనము ఇదే విధంగా సేమ్ స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం దేనికైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నామో దానిపైన అయితే క్లిక్ చేసి మనము అప్లై అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లై నౌ మనం ఇప్పుడు ఇక్కడ విత్డ్రా ఉంది కదా, అంటే మనము ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా వద్దు అనుకొని చెప్పి మళ్ళీ వేరే దానికి అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మనము ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మనము ఇంకొక దానికి ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేస్తే మనము మళ్ళీ మనకు అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఓకే బటన్ అని నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దానిపై క్లిక్ చేస్తే ఇంతకు ముందు లాగానే సేమ్ మనకు ఒక మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ అయితే SMS అయితే మన మొబైల్కి అయితే రావడం జరుగుతుంది దీనికి అప్లై చేసుకున్నారని. తర్వాత ఇదే విధంగానే మనం థర్డ్ వన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ థర్డ్ వన్ అప్లై చేసుకోవడానికి మనం ఇక్కడ చూడొచ్చు, పైన అయితే మనకు ఒకటి చూపించింది, అంటే రిమైనింగ్ 2 అయిపోయాయి, ఇంకా ఒకటైతే అప్లై చేసుకోవచ్చు అని. మనం ఇప్పుడు దీనిపైన అయితే అప్లై చేస్తే దీనిపైన కూడా ఓకే క్లిక్ చేసిన తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పా కదా మన గురించి ఇక్కడ ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వమని, లేదా ఇక్కడ మన స్ట్రెంగ్త్ గురించి చెప్పమని, లేదా మనకు మన అచీవ్మెంట్స్ గురించి, ఇలా ఏదో ఒకటి అయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అడిగారు. కాకపోతే ఇవి మ్యాండేటరీ అయితే కాదు, వీటిని మనం ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఏమీ అవ్వదు. తర్వాత నెక్స్ట్ వచ్చిన టిక్ మార్క్స్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. అంటే మనం వాటన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు మనం వీటిని అయితే కంపల్సరీ టిక్ చేయాల్సిందే. మొదట్లో వచ్చిన వాటిని చేసినా చేయకపోయినా ఏమీ అవ్వదు, కానీ వీటిని అయితే అందరూ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మనము సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లై అయితే అయిపోతుంది. మీకు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే ఈ అప్లై ప్రాసెస్ అయితే వస్తుంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవడానికి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఇచ్చాను. ఆ వీడియోలో అయితే మీరు చూసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాతే దీంట్లోకి రండి. దీంట్లోకి వచ్చిన తర్వాత నేను ప్రాసెస్ మొత్తం చెప్పా కదా, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఇదంతా అప్లయింగ్ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం ఏవైనా 3 ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనకు కొద్ది రోజుల తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ అంటే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది టెక్స్ట్ రూపంలో. అది మీరు చెక్ చేసుకోండి, ఆ వచ్చిన టెక్స్ట్ని అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 3 అప్లై అయింది, రిమైనింగ్ 0 ఉన్నాయి, అంటే 3 కంప్లీట్ అయినాయి, ఇక రిమైనింగ్ ఏమీ లేవు అని మనకు దీంట్లో మనం కంప్లీట్ అయిపోయిందని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక మనము బ్యాక్ వెళ్ళిపోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.